తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది బీఆర్ఎస్. రేపటి సభకు హాజరు కావద్దని నిర్ణయించింది. నదీ జలాలపై రేపు తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావద్దని నిర్ణయించింది. నదీ జలాలపై రేపు తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావద్దని నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పోయిన నెల 29 నుంచి ప్రారంభమయ్యాయి. 3 రోజుల అనంతరం తిరిగి ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ పునః ప్రారంభం జరిగింది. అయితే ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత సభలో మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఆ సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ స్పీకర్ ముందు చేయడం జరిగింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మూసీ సుందరీకరణపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. వాకౌట్ చేసి అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర ప్రస్తుతం ఆల్రెడీ బైఠాయించున్నారు. మీడియాతో కూడా సభ్యులందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక రేపటి నుంచి ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అటెండ్ కావద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మనకి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు మాత్రం అసెంబ్లీకి హాజరు కాకపోవచ్చని మనం చెప్పాలి. ఎందుకంటే రేపు తెలంగాణ భవన్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అటెండ్ కాకపోవచ్చు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. చూడాలి, అది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ యొక్క మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక నిమిషం పాటు కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. కాబట్టి అందుకు నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నామని సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద బైఠాయించారు, నిరసన తెలుపుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. మా పైన అనేక విమర్శలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు, కానీ సభలో మాకు ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. మా మైకులు కట్ చేస్తున్నారు, మా గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మీడియా ముందు మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు మాత్రం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఇక ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి సో రేపు అసెంబ్లీ సమావేశానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాకపోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. సో ఈ విషయం మరి కాసేపట్లో కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కొంత వాడివేడిగానే జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ శీతాకాల సమావేశంలో భాగంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాత్రం మాట్లాడే అవకాశం కానీ లేకపోతే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ అయితే మండిపడుతుంది. కాబట్టి ఇకనైనా సరే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం సభలో ఇవ్వాలని, లేకపోతే మాత్రం కంప్లీట్ గా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలని పూర్తిగా మేము బహిష్కరిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పార్టీ నిర్ణయం అంటే పార్టీలో ఆలోచించుకున్న తర్వాత ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కావాలా రేపటి నుంచి లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ షెడ్యూల్లో భాగంగా మాత్రం రేపైతే తెలంగాణ భవన్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. కాబట్టి రేపు అసెంబ్లీకి మాత్రం ఒక్కరోజు మాత్రం రేపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాకపోవచ్చని మనకి సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
అనేటువంటి విషయాన్ని వారు అడిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం స్పీకర్ గారు ఇచ్చారు. అది కూడా శ్రీధర్ బాబు గారు ఆన్సర్ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడతాను మైక్ తీసుకొని ఒక్క క్వశ్చన్కు అంటే శాసనసభ నియమ నిబంధనలను పక్కన పెట్టి 1 గంట 20 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే హైదరాబాద్ జంట నగరాల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, మూసీ రివర్ గురించి మాకు ఎవ్వరికి అనుభవం లేనట్టు, ఆయన ఒక్కొక్కరికే అనుభవం ఉన్నట్టు, కాకతీయుల నుంచి నిజాం నవాబ్ వరకు, లేకపోతే హైదరాబాద్ ఏనో ఈయన కొత్తగా కట్టడానికి వచ్చినట్టు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడిన అభ్యంతరం లేదు. కానీ తన కడుపులో ఉన్నటువంటి విషయాన్ని మా మీద వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. మమ్మల్ని అంటే అనంతగిరి హాస్పిటల్ జాయిన్ చేస్తారని ఆయన మాట్లాడితే రాలే. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు. ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పిన సభలో ఏం పెట్టారు, ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసినాము అని. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా 1.5 గంటల సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. మీరు మూసీ మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి, ఎంతసేపు అయినా మాట్లాడదాం. కానీ ఇక్కడ 10 క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఉంది, ఇది సభ్యుల హక్కు, ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు, సంతోషం. మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా? అంటే మీరు సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు. ఇది ఎక్కడి పద్ధతి? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది? అలా మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయి ఇలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. శాసనసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుందా? విపక్షాల మీద అదే సొల్లువాగుడు. బయట మాట్లాడిందే, గాంధీ భవన్ లో మాట్లాడిందో, సిఎల్పి మీటింగ్ లో మాట్లాడిందే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లువాగుడే అసెంబ్లీలో వాగుతారా? దీనికోసమైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. నేను సూటిగా అడిగిన, మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచే తెస్తున్నారా అని అడిగాను. సమాధానం లేదు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం. ఆ పేదలకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా? ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం. ₹1 ఇవ్వలేదు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు. మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడాం. మేం మాట్లాడితే
అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందే బీఆర్ఎస్. 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. మరో 39 ఎస్టీపీలు కట్టడానికి అమృత్ ప్రాజెక్టులో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్. వాటి గురించి మేము మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు. నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు, మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు. మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్ధాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు. ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుండు. అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడ్డాగా మార్చిండు. రాష్ట్రంలో ఎప్పుడు లేని ఇవాళ ఏ బిల్డింగ్ కు పర్మిషన్ రావాలన్నా, యూసీ ఇవ్వాలన్నా స్క్వేర్ ఫీట్ కు ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టిండు. ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది నువ్వు కాదా? హైదరాబాద్ లో ఏ బిల్డర్ని అడిగినా బిల్డరు చెప్తారు కదా, యూసీకి ఎంత తీసుకున్నావు, లేదా బిల్డింగ్ పర్మిషన్ కి ఎంత తీసుకున్నావు, ఫైనాన్స్ లో బిల్లులు రావాలంటే 30% కమిషన్, ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% కమిషన్. ఈయన ఇంకా పైగా అవినీతి గురించి మాట్లాడుతుండు. అసలు నీకు మాట్లాడే నైతికత ఉందా? ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినావు. ఫైల్ కదలాలంటే ఒక రేట్, పని కావాలంటే ఒక రేట్, అన్నిటికీ అఫీషియల్ గా కరప్షన్ కు కూడా ధరలు నిర్ణయించిన నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైక్ ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా, ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేస్తుంది. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొత్త తెచ్చింది. 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 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావద్దని నిర్ణయించింది. నదీ జలాలపై రేపు తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావద్దని నిర్ణయించింది. నదీ జలాలపై రేపు తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేపు జరగబోయే నదీ జలాల ప్రెజెంటేషన్లో ప్రధానంగా ఏ నదులు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది, ఏ ప్రాజెక్టుల గురించి వివరాలు అందజేయనున్నారు, రేపటి అసెంబ్లీ సమావేశాలకు ఈ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నటువంటి ఒక సందిగ్ధం ఉండే, బట్ కేసీఆర్ రాలేదు. కేసీఆర్ అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట్లాడినటువంటి మాటల్లో కేసీఆర్ను తిడుతూ మాట్లాడడం, కేసీఆర్ను హరీష్ రావును ఉరిదీయాలంటూ చాలా సంచలనమైనట్టు కామెంట్ చేయడం జరిగింది. సరే, ఆ అంశం అట్లా ఉంటే అటు ఈరోజు మూసీ ప్రక్షాళన మీద ఒక భారీ వాడివేడి చర్చ జరిగిందని చెప్పాలి. సో ఆ చర్చ తర్వాత మాకు ప్రశ్నలు అడగడానికి మాకు టైం ఇవ్వలేదు, మైకులు కట్ చేస్తున్నారు. సో ప్రతిపక్షానికి టైం ఇవ్వట్లేదు, ప్రభుత్వం చెప్పదలుచుకొని చెప్పి వదిలేస్తున్నారు, మాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి హరీష్ రావు ప్రధానంగా అంశాలు లేవనెత్తు ఈరోజు సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. గన్ పార్క్ దగ్గరకు వచ్చి హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ని తిడుతూ రాజకీయాలు చేస్తున్నారు, కేసీఆర్ని తిట్టకుండా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు, చావు కోరుతున్నారు ఒక ఉద్యమ నాయకుడిని. తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతోంది. మూసీ సుందరీకరణ విషయంలో 1,00,000 కోట్ల రూపాయల డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉంటున్నారు, సలహాలు తీసుకుంటూ అంటున్నారు. అసలు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏంటి వాటి సోర్సెస్ ఏంటి, వీటిపైన అడిగినా కానీ ఇప్పటివరకు ఎట్లాంటి సమాధానం ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా సభను వాకౌట్ చేసింది. రేపు బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రేపు సభను బహిష్కరించేసింది. ఈసారి సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళేటువంటి అవకాశం లేదు. రేపు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో దాంట్లో అటు గోదావరి నది విషయంలో కానీ ఇప్పటికే సాగర్ లింక్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తోంది. సో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, గోదావరి నీళ్లు తరలిపోతున్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదంటూ కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవర్ కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలో అన్యాయం జరుగుతోందంటూ కూడా ఈ అంశం పైన కూడా రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆల్మోస్ట్ కృష్ణానదిలో ఇది రంగారెడ్డి, పాలమూరు తో పాటు నల్లగొండ ఈ ప్రాంతంలో పడేటువంటి వర్షం చుక్క ప్రతిదీ కూడా కృష్ణా బేసిన్లోనే కలుస్తూ ఉంటుంది. సో కృష్ణానది జలాలు ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలోనే 380 కిలోమీటర్ల పారుతూ ఉంటుంది. సో ఇందులో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా బచావత్ 811 టీఎంసీలను కేటాయించడం జరిగింది. అయితే తెలంగాణలో ప్రాజెక్టు లేకపోయేసరికి, చెక్ డ్యాములు లేకపోయేసరికి ఆ వాటాను తీసుకోలేనటువంటి పరిస్థితి. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని నిర్మాణం శరవేగంగా చేస్తూ 90% పనులు పూర్తి చేశాం. ఆ మిగతా 10% పనులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇబ్బంది పడుతుంది, కనీసం తట్టేడు మట్టి తీయలే అంటూ కూడా కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలపైన కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవ్వాలి. ఈ సమావేశాల్లో ఏం రెస్పాండ్ అవుతుందో ఇంకా ఆ అంశం పైన చర్చ అయితే జరగాలి. సో వాస్తవానికి తెలంగాణకు అంటే ఈ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుకి 90 టీఎంసీల కేటాయింపుకు అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 40 టీఎంసీలు చాలంటూ కూడా కేంద్రానికి లేఖ రాస్తే తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలో నష్టం జరుగుతుంది అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తున్నటువంటి అంశం. వాస్తవానికి 811 టీఎంసీలు రావాల్సి ఉన్నా తెలంగాణలో ప్రాజెక్టులు లేవు కాబట్టి, చెక్ డ్యాములు లేవు కాబట్టి ఆ నీళ్లను తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆంధ్రాకు తరలి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, అక్కడ నిర్మాణాలు ఉన్నాయి. సో మరోవర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిర్మాణాలు, ప్రాజెక్టులు, డ్యామ్లు అన్నీ కూడా అక్కడే కట్టుకున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఈవెన్ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా 80 ఏళ్ల కింద అంజయ్య హయాంలో శంకుస్థాపన వేస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణాలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 90% పనులు పూర్తి చేసాం, చెక్ డ్యాములు కడుతున్నాం. సో దాని ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ, డ్యాములు పెంచుతూ 90 టీఎంసీలు లేదంటే 150 టీఎంసీలు, అక్కడి నుంచి 300 టీఎంసీలు ఇట్లా కృష్ణానది జలాల్లో రావాల్సినటువంటి వాటాను తెలంగాణకు రావాలి అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం. అఫ్కోర్స్ 90% పనులు కూడా పూర్తయిన మాట వాస్తవమే. సో ఇప్పుడు ఈ అంశం పైన గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కడుతోంది, ఇటు కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అయితే సిద్ధమవుతోంది. సో చూడాలి, ఇంకా రాజకీయమైనటువంటి చర్చలే జరుగుతున్నాయి తప్ప వాస్తవంగా లెక్కల ప్రకారం చర్చలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రశ్నలకు సమాధానం మాత్రం పూర్తి స్థాయిలో రావడం లేదు. దీపిక, చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.
కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ట్రయల్ రన్ లో భాగంగా కాయ్ కింగ్ పడవను నడిపారు కలెక్టర్ మహేష్. అయితే కాయ్ కింగ్ పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో కలెక్టర్ సహా ఆయన నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గజ ఈతగాళ్లను కలెక్టర్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ట్రయల్ రన్ లో భాగంగా కాయ్ కింగ్ పడవను నడిపారు కలెక్టర్ మహేష్. అయితే కాయ్ కింగ్ పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో కలెక్టర్ సహా ఆయన వెనుక ఉన్న అతను నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గజ ఈతగాళ్లు కలెక్టర్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.